మొబైల్ రీఛార్జ్ కంప్లీట్. సో ఇప్పుడు మన రీఛార్జ్ మనం చేసుకుంటే కిక్ ఏముంటుంది. సో అందుకే ఈసారి క్రేజీగా మా అక్క మొబైల్ తో నా రీఛార్జ్ ఏం మాట్లాడుతున్నావురా? అండ్ మీరు ఇప్పుడు ఇలాంటి థింగర్ పని చేస్తారా అయితే కామెంట్ చేయండి. రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. సో సైలెంట్ గా మనం ఇంట్లో నుంచి లెఫ్ట్ అయిపోవాలి. అక్కడ తప్పించుకున్నా కానీ ఇక్కడ దొరికిపోయా. వర్ష రాజాల నుంచి వైజాగ్ బస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ నాకన్నా ముందు చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలా వెళ్తే పని కాదని నేను రూట్ మ్యాప్ ని చేంజ్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ గా చీపురుపల్లి బస్ ఎక్కి చీపురుపల్లి నుంచి విజయనగరం, విజయనగరం నుంచి వైజాగ్. ఇదే నా కరెంట్ ప్లాన్. మీకు ఇది ఇష్టమో కొత్త నాకు తెలియదు, బట్ నాకైతే ఇది చాలా ఇష్టం. ఏంటంటే బస్ ఎక్కేటప్పుడు విండో పక్క సీట్ ని సెలెక్ట్ చేసుకుని మరీ కూర్చుంటాను. ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆ గాలిని పీలుస్తూ ఉంటే మనసు ఎంతో ఉల్లాసంగా బుర్రోగలుగుతూ బయట నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇంకా బస్ దిగి చీపురుపల్లి కాంప్లెక్స్ లోపలికి చాలా టైం వెయిట్ చేసిన తర్వాత విజయనగరం బస్ ఎక్కాను. ఈ బస్ ఎక్కిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా ఈ బస్ ఎక్కాను. ఆడవాళ్ళకి బస్ టికెట్ ఫ్రీ అని అందరూ తండోపతండాలుగా ఇదే బస్ ఎక్కేస్తారు. వాళ్ళతో చాలా టైం యుద్ధం చేశాక నాకు ఒక సీట్ దొరికింది. ఫైనల్ గా విజయనగరం చేరుకున్నాను. అక్కడ చాలా టైం వెయిట్ చేశాను బస్ కోసం. తర్వాత అక్కడ తెలిసిన ట్విస్ట్ ఏంటంటే బస్ టికెట్స్ ముందుగానే లైన్ లో నిల్చుని తీసుకోవాలి అని. సో ఇంక చేసేది ఏం లేక అన్నా క్యాంటీన్ లో నిల్చున్నట్టుగా ఇక్కడ బస్ టికెట్స్ కోసం నిల్చుని ఉన్నాను. చాలా సస్పెన్స్ తర్వాత వైజాగ్ వచ్చి నైట్ రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి చూసేసరికి వావ్, బయట వర్షం దారుణంగా పడుతుంది. ఇంకా ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళట్టే. బయట వర్షం దారుణంగా పడుతుంది.